అందరికీ నమస్కారము. మనం ఇప్పుడు అతి పురాతనమైన మరొక శివాలయాన్ని దర్శించడానికి వెళ్దాం రండి. ఇది సండూరు నుంచి హొస్పేటకి వెళ్ళే దారిలో ఉంటుంది. సండూరు జస్ట్ టర్నింగ్ తిరిగినప్పుడు వస్తుంది. ఈ శివాలయము 7వ శతాబ్దం కాలం నాటిది, అంటే పురాతనమైనదని చెప్తారు. ఇది స్వయంభుగా వెలిసినటువంటి శివలింగం అంట. ఈ లోపల చాలా అద్భుతంగా ఉంది శివాలయము. ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే, ఇక్కడ 1978లో శంకరాచార్యుల వారు, పరమాచార్య వారు ఇక్కడికి వేంచేసి ఒక 25 రోజులు ఇక్కడ ఉన్నట్లుగా చెప్తారు. ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఆయన కొలువు తీరినట్లుగా, ఎదురుగా అమ్మవారి యొక్కని ఆరాధించినట్లుగా చెప్తారు. ఈ గుడి లోపలంతా కూడా మంచి దైవానికి సంబంధించినటువంటి చెట్లు, ఆ పాతకాలం నాటి శిల్పాలు చెక్కబడి ఉన్నదన్నమాట. ఇక్కడ ఏంటంటే అమ్మవారి గుడి ఉంది. తర్వాత ఈ పక్కన ఆయన చండికేశుని యొక్క గుడి ఉంటుంది. చండికేశుడు ఉన్నాడు అంటే చాలా పురాతనమైనది, స్వయంభు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి మండపాలు, తర్వాత చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ. ఈ శివుని గుడికి వస్తే మనకి మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నమాట. అలాగే ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉన్నది. బయటకు వచ్చామంటే స్వామివారికి సంబంధించినటువంటి పెద్ద రథోత్సవాన్ని కూడా ఉందన్నమాట. ఇది ద్వారి వెంబడే ఉంటుంది కాబట్టి చాలా సులభంగా దర్శనం చేసుకోవచ్చు.